న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? చందమామ కథ చెప్దాము. పూర్వం ఒక పల్లెటూరులో ఓ తల్లి కొడుకు ఉండేవారు. వాడు కొంచెం మత్తు ఎక్కువ, పాపం పెద్దగా తెలివైన వాడు కాదు. మాధవుడు వాడి పేరు. వాడికి ఏ విషయమో తొందరగా అర్థమయ్యేది కాదు. ఏదైనా ఒక మాట 3-4 సార్లు చెప్పాలి వాళ్ళమ్మ. ఒరే కంచాలు పెట్టు, కంచాలు పెట్టు, కంచాలు పెట్టు అంటే కంచం అని కంచపుచ్చుకుని నుంచునేవాడు. వాడు పెట్టాలి పెట్టాలి అని చెప్పాలన్నమాట. అన్నీ 3-4 సార్లు బాగా విశదంగా గట్టిగట్టిగా అట్లా చెప్తే అర్థమయ్యి పని చేసేవాడు. కానీ పని తక్కువే. ఎంతసేపు అరుచుకుంటూ ఎవరు చెప్తారు? ఏదో చెప్పేది లేనిది లేదు. అలా మా పిల్లాడికి మతి లేదని వాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా వాడిని ఎక్కిరిచ్చేవాళ్ళు. సామాన్యంగా ఉండేవాడు. సామాన్యమైన కుర్రాడు. ఒక 19, 20 ఏళ్ళు, 22 అలా వచ్చి ఏం పని చేయకపోతే ఆ పిల్లాడిని ఏం పోషిస్తుంది? చింతపిల్లాడిలాగా ఇంత తిండ కదా వాడు. శుభ్రంగా తిండి కావాలి. ఇది చేయలేదు వాళ్ళమ్మ. పాపం ఏదో ఆ పని ఈ పని చేస్తూ కొన్ని చోట్ల వాడితో బలవంతంగా పని చేపిస్తూ ఎట్లాగొట్లాగా అట్లా మేనేజ్ చేసేది. అయితే ఏమైంది? ఒరే వంట చేరుకు అయిపోయింది, పొయ్యిలో కట్టెలేవు, కట్టెలు కొట్టుకురారా అని 10 సార్లు చెప్పింది. చాలాసార్లు చెప్పాక ఇక ఒకరు పూటంతా ఇచ్చేసి మంచి ఎండవేళ భుజాన గొడ్డలు వేసుకుని ఓ ముద్ద అన్నం తిన్నాక వెళ్ళాడు. అన్నం తిన్నాడు, గొడ్డలు భుజాన్ని వేసుకుని అడవిలోకి పోయాడు. పోయేసరికల్లా ఏమైంది? ఒక చోట వాడు వెళ్తూ ఉంటే ఎవరో ముగ్గురు పడుకుని కనిపించారు. చెట్లు దూరంగా ఉన్నాయి. వీళ్ళు ఎండలో పడుకున్నారు. ఓకే. అయ్యయ్యో, వీళ్ళు పడుకున్న చోట ఎండ పడుతోంది. వాళ్ళు చెట్టు కింద పడుకోలేదు ఎందుకు అని ఊహించలా వాడు. వీళ్ళ మొహాల మీద ఎండ పడుతోందని ఏం చేశాడు? ఈ గొడ్డలతో పాటు ఒక చిన్న కత్తి ఉంటుంది వీళ్ళకి. ఏంటంటే కంచె ఏదైనా చెట్టు ఎక్కడైనా ఇరుక్కుందనుకో, ఈ కమ్మ కత్తి అంటారు, వంపుగా ఉంటుంది, అర్థచంద్రాకారులు. అది పెట్టి లాగితే కొంకి కత్తి, అది లాగితే వస్తుంది. ఆ కొంకి కత్తి పెట్టి చుట్టూతో ఉన్న 4-5 చెట్ల తాలూకు అంతంత కొమ్మలు కొట్టి కొమ్మలు నరుకొచ్చి వీళ్ళు పడుకున్న చోట వీళ్ళ మొహాల మీద ఎండ పడకుండా పాతిపెట్టాడు. వాడికి ఆ బ్రెయిన్ ఉంది. మామూలు పనులు లేవు కానీ ఈ తెలివి ఉంది. అయితే వాళ్ళకి మొహం మీద ఎండ పడకుండా నీడ పడేసరికి మెలకు వచ్చింది. ముగ్గురు కళ్ళు తెరిచి చూశారు. ఎవర్రా అబ్బాయి నువ్వు? ఏమిటి ఇవన్నీ ఎందుకు పాతిపెట్టావు అని అడిగారు. మీ మొహం మీద ఎండ పడుతోంది, పడుకున్నారు కదా, పాపం ఎండ పడకుండా చేస్తే మీరు హాయిగా పడుకుంటారని పెట్టానన్నాడు. అనేసరికల్ ఎంత మంచివాడివిరా నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది పో అన్నారు. అనేసరికల్ వీడికి ఓసారి చెప్తే అర్థం కాదు కదా, వాళ్ళు ఏదో చెప్పారు అనుకున్నాడు. వీడి దారిని విడిపోయాడు. ఆ కొమ్మలు ఈ చెట్లు ఇవి అవి మొత్తానికి నరికాడు. పెద్ద మోపయింది. సాయంత్రం వాళ్ళమ్మ చెప్పింది 4 రెమ్మలు నరుకు రావద్దు, బాగా పెద్ద కట్ట తీసుకురా. అక్కడి నుంచి ఓ తాడు మళ్ళేసి అంత మాత్రం పనులు వచ్చు వాడికి. తాడు ఏదో బోర్లో దోపు తెచ్చుకున్నాడు. తాడు మళ్ళేసి కట్టాడు. కట్టేది పెద్ద దుంగలాగా అయింది. వీడు దాన్ని లేపలేకపోయాడు. దాని మీదకి ఇట్లా పడుకున్నాడు. పడుకొని ఏమనుకున్నాడు? నేను ఈ దొంగను మోసుకెళ్ళలేను, ఈ దొంగే నన్ను మోసుకెళ్ళిపోతే ఎంత హాయిగా ఉంటుంది అన్నాడు. అనంగానే వాడు మర్చిపోయాడు. కానీ వాడు ఏదనుకుంటే అది అవుతుంది కదా. దొంగ రయ్యమని లేచింది. వీడు నిర్ఘాంత పడితే లేచి వచ్చేస్తుంది. ఆ కట్టెల మోపు అమాంతం లేచి ప్రయాణం చేయటం మొదలుపెట్టింది వీడింటికే. ఈ దొంగే నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతే బాగుండు అనుకున్నాడు. ఇంటి వైపు ప్రయాణిస్తుంటే వీడు తెల్లబోయాడు. వాడికి అర్థమైంది. ఇందాక వాళ్ళు ఏదో అన్నారు, అదే ఇది ఏమో అనిపించింది కానీ బాగా తెలియలా. ఇంటికెళ్ళి అమ్మకి చెప్తే అమ్మ ఏదైనా చెప్తుంది. ఆ దొంగ మీద ఏం చేశాడు? పడుకున్నవాడు కాస్త అట్లాగే లేచి చక్కగా కూర్చుని ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. అంత తెలివి ఉందన్నమాట వాడికి. కూర్చున్నాడు, చుట్టుపక్కల చూస్తున్నాడు, నవ్వుకుంటున్నాడు. ఇంతలో ఏమైంది? వీడు ఊళ్ళో కదా ఉంటాడు. ఓ రాజుగారికి పెద్ద బంగళా ఉంది. ఆ బంగళా మీద కానీ వీళ్ళు వెళ్ళాలి. ఆ బంగళా పై భాగంలో యువరాణి కూర్చునుంది. సాయంకాలం అయింది కదా, బయట కూర్చుంటారు ఆడపిల్లలు. చుట్టుపక్కల జరిగేవి వీళ్ళు మనుషులు, గొడ్డు గోదా, చిలకలు పక్షులు ఇళ్ళకెళ్ళేవి, గొడ్లు ఇంటికెళ్ళేది చూడడానికి కూర్చుంది. దానికి ఈ దొంగ మీద ప్రయాణం చేస్తూ ఈ కట్టెల మోపు మీద ప్రయాణం చేస్తున్న కుర్రాడు చూసేసరికి పక్క నవ్వి. ఊరికే కట్టెల మోపు ఎట్లా ఎగురుతోంది? మామూలుగా గబుక్కున హాస్యాస్పదంగా ఉంటే నవ్వు రాదా? నడువుకో గావంచ, నెత్తికో గుడ్డ, భుజానో గొడ్డలి కత్తి, కట్టెల మోపు మీద కూర్చున్నాడు, అదేమో రయ్యమని ఎగురుతోంది. పకాల నవ్వేసరికల్లా ఇతను అనుకున్నాడు, ఈ కుర్రాడికి ఏమనిపించింది? ఏంటి నన్ను చూసి నవ్వుతుంది? వెనక్కి తిరిగి చూశాడు. అమ్మాయి హాహాహా నవ్వేస్తుంది. నవ్వేస్తుంటే ఇది కనుక నా పెళ్ళాం అయితే దీన్ని వంగ తీసి కుద్దను నన్ను చూసి నవ్వినందుకు దొంగమొహం అనుకున్నాడు. అప్పటిదాకా నవ్వుతున్న యువరా ఒక మొహం వేసింది, వాడికి వేసే చూడటం మొదలుపెట్టింది. వీడి దారిని వీడి ఇంటికి పోయాడు. వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. ఇవన్నీ ఎట మోసుకొచ్చావురా? అదే నన్ను మోసుకొచ్చిద్దే అన్నాడు. వాళ్ళ అమ్మకి అర్థం కాలేదు.
మాట్లాడకుండా ఊరుకుంది. కట్టెలన్నీ విడదీసుకున్నారు. చిన్న ముక్కలు చేయరాంది, వాడు ముక్కలు చేశాడు. ఇంకా వాడేం పెద్దగా ఊహించలే, అంత ఊహ ఉన్నవాడు కాదు. ఎప్పుడో ఓసారి ఒక ఊహ తడుతుంది పాపం. ఇంతలో ఏమైంది, ఈ యువరాణి బికమొహం వేసుకుని అటు వాడు వెళ్ళిపోయిన వైపే చూస్తూ కూర్చుంది, నిట్టూర్పులు విడుస్తోంది. ఇక చిలకత్తలు చెప్పారు, ఇందాక దాకా నవ్వుతూనే ఉందండి, ఉన్నట్టుండి అమ్మాయి గారు ఎవరి మీదైనా మనసు పడిందేమో అట్లా బికమొహం వేసుకుని దిగాలుగా చూస్తుంది అనుకున్నారు. రాజుగారికి చెప్పారు. చెప్తే రాజు అన్నాడు, పిల్లకి పెళ్ళిడు వచ్చింది, ఎవరినైనా చూసి మగవాళ్ళని చూసి ముచ్చట పడింది, ఒక కుర్రవాడిని ఎవరినైనా చూసి అనేసరికల్లా, సరే అమ్మాయి నీకు పెళ్లి చేస్తానంటే, నేను ఎవరిని చేసుకోను నాన్న, ఆ దొంగ మీద ఉన్న అబ్బాయిని చేసుకుంటా అనగానే రాజుగారు తెలబెట్టి, దొంగ మీద ఉంటావేమిటమ్మా అంటే, ఒక కట్టెల మోపు దాని మీద ఒక అబ్బాయి కూర్చున్నాడు, ఆ అబ్బాయి నచ్చాడు నాన్న అనగానే రాజుగారి కోపం వచ్చింది. వాడెవడు దిక్కుమాలిన వాడో పనికిమాలిన వాడెవడో వాడిని తీసుకుంటానంటుంది ఏమిటి అంటే, సరే ఏమన్నారు, మంత్రులు వాళ్ళు కేకలేశారు. అదేంటి మహారాజా, అట్లా కాదండి, ఏదో రాజా మహారాజా వాళ్ళ పటాలు చూపిస్తావు, ఏ పటం చూపించినా ఆ అమ్మాయి కాదంటుంది, వీడిని కాదు నేను ప్రేమించింది అంటుంది. మనకున్నదా ఒక్క పిల్ల, ఎవరినైనా రాజా మహారాజా అని పిలిచి చేశామనుకోండి, ఈ రాజ్యం తీసిపోయి వాళ్ళ రాజ్యంలో కలుపుతారు. అదే మన ఊర్లో కుర్రాడే ఎవడో అయితే వాడిని రాజుని చేస్తే మన ఇంట్లోనే ఉంటుంది మన పిల్ల, మన దేశస్తుడే మనకు రాజు అవుతాడు. ఈ పాయింట్ బాగుందనుకుని మంత్రులు, సామంతులు, తర్వాత సైన్యాధిపతి అందరూ బలపరిచారు. మన ఊళ్ళో కుర్రాడైతే ఓ పని చేద్దాం, మన ఊళ్ళో యంగ్ అండ్ ఎనర్జెటిక్ పెళ్ళిడికి వచ్చిన కుర్రాళ్ళందరినీ రమ్మందాం భోజనానికి, వాళ్ళందరినీ చూపిద్దాం పిల్లకి, ఏ కుర్రాడో అది చెప్తుంది, చేసుకుందాం అనుకున్నారు. తొలినాడు భోజనాలకు పిలిచారు. ఇక ఊళ్ళో ఉన్న ప్రతి కుర్రాడు 18 ఏళ్ళ నుండి 25 ఏళ్ళలోపు పెళ్లి కాని కుర్రవేధవులంతా వచ్చారు. ఈ అమ్మాయిని అందరికీ చూపించారు. అదే అమ్మాయే చూసింది అందరినీ, ఎవ్వరూ కాదండి. భోజనాలు అయిపోయినాయి. రాజుగారు చాలా విసుక్కున్నాడు, ఇదేమిటి మొత్తం కుర్రాళ్ళందరూ వచ్చారు, వీళ్ళు అక్కడ సెన్సెస్ తీశారు ఎవరెవరి ఇళ్లలో ఉన్నారు, ఇక మిగిలింది ముష్టి వాళ్ళే, వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరిలో వచ్చారు. ఆయనకు చాలా కోపం వచ్చేసింది. మళ్ళీ మంత్రి గారు చాలా బతులాడాడు, పెళ్ళేమో ఇది దిగాలుగా అయిపోయి పాడైపోతుంది, మనకున్నది ఒక్క పిల్ల కదా, ఇక ముందు ఇప్పుడు ఈ పిల్లకి 18 ఏళ్ళు వచ్చినాయి, ఇంకో పిల్లాడో పిల్ల పుడతారో పుట్టరో రాజుగారికి, అట కాదండి నా మాట వినండి, ఇంకోసారి మళ్ళీ కిందసారి రాని వాళ్ళంతా మళ్ళీ రండి అని మళ్ళీ చాటింపేశారు. ఈ చాటింపు ఈ మాధవుడు వాళ్ళ అమ్మ విన్నది. వాడు విన్న కూడా వినలే, వాడికి అసలు అయ్యగా ఓసారి వింటే వాడు బుర్రకెక్కదు. వాళ్ళ అమ్మంది, ఒరే ఒరే వెళ్ళరా వెళ్ళరా, ఏం చక్క కనీసం రాజకుమార్తె నన్నెందుకు పెళ్లి చేసుకుంటుందే అన్నాడు. పెళ్లి కోసం కాదురా, శుభ్రమైన తిండైనా తినొస్తావు కదా, మనమేముంది ఏదో కూర అనుకుంటాం, చారు పోసుకుంటాం, మజ్జి పోసుకుంటాం, గంజన్నం తింటాం, మనం పచ్చడి గంజే మన బతుకు. చక్కగా షడ్డసోపేతంగా పెడతారు కదా. రాజుగారింట్లో భోజనం చేసి వచ్చిన కుర్రాళ్ళంతా ఇవాళ మొన్నటి భోజనం ఇవాళ దాకా తేరుస్తూనే ఉన్నారు. వెళ్ళు వెళ్ళు అని కొడుకుని ప్రోత్సహించింది. వీడు చింపిరి గుడ్డలతో జీబు జుట్టుతో ఉన్నాడు, అలాగే పోయాడు. వాడికి దేహాభిమానం లేదు, అవధూతవాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా ఆ రాజకుమార్తె చుట్టూ చూసి వీడిని నేను ప్రేమించాను అనగానే రాజు తల్లిపోయాడు. అయ్యయ్యో ఇదేమిటి వీడు ఇట్ట ఉన్నాడు, వాడి చింపిరి గుడ్డలు జీబుతల వెర్రి వెధవల్లే ఉన్నాడు, వాడికి పిలిచినా కూడా పలకటం లేదు, ఇంత మతిలేని వెధవని ప్రేమించానంటుందేంటి పిల్ల. యువరాణి వీడిని గనక పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను నాన్నగారు నేను అని చెప్పేసి రాజు ఇంకేం చెయ్యాలో తెలియలా. సరే ఆయన గుండు పండిపోయింది. మంత్రి మీద, సామంతుల మీద, అందరి మీద కోపం వచ్చింది ఆయనకి. పెళ్ళే కదా, శాస్తి చేస్తాను, మీ ఇద్దరికి చేసేస్తాను పెళ్ళి అన్నాడు. తర్వాత రేపొద్దున ఈ దౌర్భాగ్యుడు సింహాసనం ఎక్కుతాడని ఊహించుకుంటే ఆయనకు ఒళ్ళు దురదలు చేస్తున్నాయి పాపం. సరే పెళ్ళికి ఒప్పేసుకుంటారు, పెళ్ళి అన్నారు. వీడికి మంచి బట్టలు కట్టించారు, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన రోజు సాయంకాలం రాజుగారి ప్లాన్ ఏంటంటే, ఒక పీపాలో రాకుమార్తెని వీడిని పెట్టి సముద్రంలో పారేద్దాం, తన కూతురు వాళ్ళకి ఎందుకు మరి ఇప్పుడు దౌర్భాగ్యుడిని పెళ్లి చేసుకుంటానన్న పాడు కూతురు నాకెందుకు, దీన్ని రాణిని చెయ్యాలి, రేపొద్దున వాడిని రాజుని చెయ్యాలి, రాజు రాణి లేకపోతే పీడా పోయేది అంటే రాసి పెట్టున్న మొగుడు అని పాట పాడాడు మంత్రి గారు. ఆ రాసి పెట్టున్న తనం ఏంటో చూద్దాం, బతికి బాగుంటే వస్తారు, లేకపోతే లేదు, ఈ మతలేని వెధవా, ఈ శృతి లేని పాట ఈ పిల్లది అని చెప్పేసి సరే పెళ్లి చేస్తా. పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయాక వీళ్ళని పీపాలో కూర్చోబెట్టి సముద్రంలో దింపేస్తారనే విషయం యువరాణి చెలికత్తలకి తెలిసిపోయింది. వాళ్ళు ఏం చేశారు, అయ్యో యువరాణి ఆకలికి ఆగలేదు, ఓ పని చేద్దామని ఆ పీపాలో కూర్చోబెట్టేటప్పుడు పీపాలో దింపారు. వీళ్ళని దింపగానే ఓ ఇంత మూట తినుబండారాల మూట ఎత్తి ఒళ్ళోకి విసిరేశారు. పీపా సీల్ చేసేసి సముద్రంలో పడేశారు. అది కూడా అటు తీసుకుపోయారు, ఒక చోట ఎక్కడ పడవ ఎక్కించి తీసుకుపోయి ఆ పడవలో కూర్చోబెట్టి సముద్రంలోకి తోసేసారు. యువరాణి ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో నిన్నెందుకు చేసుకోవాలనిపించిందో నాకు తెలీదు, ఇప్పటికి కూడా నువ్వే నా భర్తవని నాకు తోస్తోంది, ఎందుకు అసలు నువ్వు దొంగ మీద ఎలా ఎగిరేవు, నువ్వు నాకు ఎందుకు కనపడ్డావు, ఈ బతికేమిటి
అనేసరికల్లా వీడు ఏమన్నాడు, నేను నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదు, మా అమ్మ భోజనానికి వెళ్ళమంటే వచ్చాను అంతే నేను అన్నాడు. అనేసరికల్లా సరే తినుబండారాలు తిందామా అన్నాడు. అనేసరికి అమ్మాయి అంది, ఇక ఇవి తింటే మాత్రం ఏం బతుకుతాం మనం, వీటికి ఈ పీపాపుకి కంతలు ఉంటే గానీ గాలి లోపలికి రాదు, బతకం. కంతలు కనుక ఉన్నాయా నీళ్లు కూడా లోపలికి వస్తాయి, బతకం. ఇక బతికేది ఏముంది అని వలవలా ఏడ్చింది. చచ్చిపోతాం, నువ్వు పని అయిపోయింది, అనవసరంగా నీ బతుకు నువ్వు రోడ్డు మీద అయినా బతికేవాడివి, వృధాగా నీ మీద ఎందుకు మనసు పడ్డానో తెలియకుండా నేను నిన్ను కూడా చంపేస్తున్నానంటే అప్పుడు ఈ కుర్రాడికి జ్ఞాపకం వచ్చింది. మరే ఒకరోజు ఆ దొంగ నేను మీద ఎగిరాను చూడు, ఆ రోజు పొద్దున ఒక 3 పెద్దవాళ్ళు అక్కడ కనపడ్డారు. వాళ్ళు నువ్వేదనుకుంటే అది అవుతుందిలేపో అన్నారు. అందుకేనేమో నేను ఆ దొంగ మీద ఉన్నప్పుడు నువ్వు నవ్వేవు కదా, ఇది నా పెళ్ళం అయితే వంగు తీసి కుదుదాం అనుకున్నాను అనగానే మా యువరాణి అదేదో అనుకుని తగలబడి ఇప్పుడైనా ఏదో ఒకటి సరిగ్గా అనుకో అన్నది. అనేసరికల్లా ముందు ఆకలిస్తుంది ఇవి తిందామన్నాడు. ఇద్దరు కలిసి తినుబండారాలు పంచు తినేశారు. తిన్నాక మనల్ని రక్షించడానికి ఒక పడవ, ఒక నావ, ఒక ఓడ ఎవరైనా రావాలి. దీనికి చిల్లులు పడితే చచ్చిపోతాం, చిల్లు లేకపోయినా చచ్చిపోతాం. చిల్లులు కాదు, ఈ తేలుతున్న పీపాను చూసి ఎవరైనా పడవాడు ఒక ఓడవాడు వచ్చి మన ఎక్కించుకోవాలి అన్నది. అనగానే ఈ కుర్రాడు ఏమన్నాడు, సరే ఒక ఓడ ఎవరైనా మమ్మల్ని రక్షించడానికి వస్తే బాగుండు అనుకోగానే బాయమని పెద్ద చప్పుడు వినపడింది. ఓ పడవ వాళ్ళు, అదేదో దేశం వాళ్ళు పడవ మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ, అంటే ఇప్పుడు సామాన్లు అప్పట్లో ఇవి ఉండేవి కదా వ్యాపారాలు, వ్యాపారస్తుల పడవ ఏదో తేలుతోంది ఏమిటో చూసి ఆ పీపాని దగ్గరికి లాగారు. వాళ్ళేమనుకున్నారు, ఎవరో దినుసులు పట్టుకెళ్తుంటే పీపా పడిపోయి ఉంటుంది, ఏదైనా తినుబండారాలు ఉంటాయని చూస్తే అందులోంచి పిల్లాడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేషాల్లో బయటకు వచ్చారు. బయటికి రాగానే సరే వాళ్ళేమన్నారు, వేగు లోపలికి ఎక్కించుకున్నారు. వీళ్ళకి ఏదో కాస్త మంచినీళ్ళు తాగడానికి ఇచ్చారు. ఎక్కడ దిగుతారు అని అడిగారు. అడిగితే ఏదో ఒక లంకలో దింపేయండి అంది రాకుమార్తె. ఇప్పుడు వెనక్కి వెళ్తే తండ్రి ఏం చేస్తాడు, అవును, లంకలో దింపేయంగానే యువరాణింది, నువ్వు తెలివిగా ఆలోచించు, ఎక్కువ ఆలోచించుకోక, మనకి ఇక్కడ ఒక ఇల్లు వాకిలి పనివాళ్ళు అందరూ కావాలని కోరుకో. అంటే ఒక రాజభవనం నిండా పనిచేసేందుకు పనివాళ్ళు, మంత్రి సామంతులు అందరూ కావాలి అని కోరుకున్నాడు. పెద్ద బిల్డింగ్ వచ్చింది ఆ లంక మీద. ఒక 2-3 మంత్రులు వాళ్ళు వచ్చారు. మహారాజా వచ్చారా అనుకుంటూ. ఓహో అన్నీ కుదిరినాయి, బాగానే ఉంది. అమ్మాయింది, నువ్వు మాత్రం ఆలోచించొద్దు, నేనే చెప్తాను. మెల్లిగా అంత చక్కగా స్థిరపడింది, తిండుంది, పని వాళ్ళకి పని ఉంది, చక్కగా తోటలు దొడ్లు ఏర్పరచుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ అమ్మాయి అంది, అలా కాదు, నువ్వు ఏదనుకుంటే అది అయ్యేటట్టయితే ఈ మామూలు మొహము, ఈ తెలివి తక్కువ బుర్ర ఎందుకు, చక్కగా అందమైన శరీరము, మంచిగా ఆలోచించే బుర్ర కావాలని కోరుకోవచ్చు కదా అని అన్నది. వాడి కూడా తట్టింది. వాడు అప్పుడు మళ్ళీ కోరుకున్నాడు, నాకు కొంచెం అందమైన దేహం కావాలి, మొహం అందంగా మారిపోవాలి, చక్కగా తెల్లగా పొడుగ్గా అందంగా అయిపోవాలి, నేను ఇలాగా అని అడగల, అందంగా అని అడిగాడు. తర్వాత నా తెలివితేటలు పెరగాలి, తెలివితేటలు పెరిగినాయి, అందంగాను అయ్యాడు. రాకుమార్తె భలే అందగత్తె. ఇద్దరు హాయిగా కులాసాగా ఉండటం మొదలుపెట్టారు. ఈ దీవి మీద చక్కగా సామ్రాజ్యం ఏర్పరచుకున్నారు, సొంత రాజ్యం. అది ఎంత దూరంలో ఉంది, వీళ్ళ ఊరు నుంచి కొంత ప్రయాణం చేస్తే అది వస్తుంది. సముద్ర తీరం వెంబడి వెళ్తూ ఉంటే ఒక దీవిలాగా ఉంటుంది, అక్కడ కనపడుతుంది. అయితే కొన్నాళ్ళు పోయాక రాజుగారు ఆ దీవి వెంబడి వెళ్తూ, కూతురు ఏమైపోయిందో ఇంకా ఆయన దిగులు పడుతూనే ఉన్నాడు. ఆ దీవి వెంబడి గుర్రం వేసుకుని వస్తూ చూశాడు, ఇదేంటి కొత్తగా ఈ దీవి మీద బిల్డింగ్లు వచ్చినాయి, ఎవరు చెప్పలేదు వేగులు వాళ్ళు అని చెప్పేసి తమ తాలూకు సైనికుల్ని కొంతమంది పంపించారు. పంపిస్తే ఈయన పేరు మాధవర్మ అండి, ఈయన ఫలానా రాజుగారు అల్లుట్ట, ఆయన భార్య ఆయన కలిసి ఉంటున్నారు, ఇక్కడ చాలా పెద్ద ఇల్లు వాకిలి ఉన్నాయి, వాళ్ళకి మంత్రులు ఉన్నారు, సైన్యాధిపతి ఉన్నాడు, వాళ్ళంతా వ్యవసాయం అది చేసుకుంటున్నారు, బోళ్ళంతమంది పని వాళ్ళు ఉన్నారంటే రాజు ఆశ్చర్యపోయాడు. ఊరిపిడి దుంపదగా వీడు ఎలా చేశాడు అని. సరే పడవలు వేసుకుని ఆ దీవిలోకి పోయారు. యువరాణిని చూసి సంతోషించాడు రాజు, భోజని భలే బాగా అయ్యింది అని. ఈ మాధవుడు ఏం చేశాడు, మా అమ్మని కూడా దగ్గర పిలిపించుకుందామని చెప్పాడు భార్యకి. సరేనంటే కొంతమంది సైనికులు పిలిచి మాధవర్మ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని తీసుకొచ్చి రాజభవనంలో దింపారు. రాజభవనంలో హాయిగా ఉండేది. కానీ ఆవిడ ఎప్పటికీ ఈ కుర్రాడే తన కొడుకని, ఆవిడ తన కోడలని నమ్మల. పిచ్చి విధవ ఎక్కడున్నాడో అనుకుంటుండేది. వాడి మొహం మారిపోయింది కదా, వాడు అమాయకుడు. యువరాణితో వాడికి పెళ్ళయిందనే సంగతి తెలుసు, ఆవిడకి తెలియదు. కానీ ఆ యువరాణి పక్కన ఉన్నవాడు తన కొడుకేనని ఆవిడ జీవితకాలము నమ్మల. హాయిగా కులాసాగా మాత్రం ఉంది. ఈ మతిలేని మాధవుడు చక్కగా ఇలా రాజకుమారుడైపోయి ఏంటంటే వాడు ఏం చేశాడు, ఇందులో ఒక చిన్న మంచి పని, ఆ పడుకున్న వాళ్ళకి గొడుగిచ్చాడు అంతే. వాళ్ళు ఏంటంటే 3 దేవతా పురుషులు. వాళ్ళు ఎండని భూమి మీద మానవులు ఎలా పడుకుంటారో చూద్దామని పడుకుని వీడు చేసిన ఆ ఎండ పడనివ్వకుండా చేసిన సహాయం వల్ల వాడికి ఇచ్చిన వరంతో వాడు హాయిగా జీవించాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే.